ఐటీఆర్ అంటే ఏంటి? మనం చిన్నప్పుడు స్కూల్లో చదివేటప్పుడు స్కూల్ వాళ్ళు ఇయర్లీ ఒకసారి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తారు. దాన్ని మన పేరెంట్స్‌తో సైన్ చేసి తీసుకురమ్మంటారు. అలాగే మనకొచ్చిన ఇన్‌కమ్, ఎక్స్‌పెన్సెస్ ఎంత టాక్స్ పే చేసామన్న దాన్ని ఒక షీట్‌లో ఫిల్ చేసి దాన్ని సైన్ చేసి మనం ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్‌కి ఇస్తాము. దీన్నే ఐటీఆర్ అంటారు. ఇన్‌కమ్ టాక్స్ ఎవరికి అప్లై అవుతుంది? ఇండివిడ్యువల్స్. ఇండివిడ్యువల్‌గా ఇన్‌కమ్ ఎర్న్ చేస్తున్న వాళ్ళకి. ఫర్ ఎగ్జాంపుల్ సాలరీడ్ ఎంప్లాయీస్, హెచ్‌యుఎఫ్, హిందూ అన్‌డివైడెడ్ ఫ్యామిలీ బిజినెస్ ఉన్న వాళ్ళకి. అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఫర్మ్, కంపెనీ, ఏఓపి, బీఓఐ, లోకల్ అథారిటీ. వీటికి లాస్ట్ ఇది ఏజేపీ, ఆర్టిఫిషియల్ జ్యుడిషియల్ పర్సన్. ఈ పైనున్న 7 కేటగిరీస్ ఎవరికైనా అప్లై అవ్వకపోతే వాళ్ళందరికీ ఏజేపీ అప్లై అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెంపుల్ ఏ ట్రస్ట్ కింద రిజిస్టర్ లేదనుకోండి, ఆ టెంపుల్కి ఏజేపీ అప్లై అవుతుంది. ఇన్కమ్ ట్యాక్స్ ఏ ఇన్కమ్కి అప్లై అవుతుంది? 5 టైప్స్ ఉన్నాయి. ఇన్కమ్ ఫ్రమ్ సాలరీ ఇన్కమ్, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, రెంటల్ ఇన్కమ్, ఇన్కమ్ ఫ్రమ్ ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. అంటే మనకి ఏదైనా బిజినెస్ ఉన్నా లేకపోతే మనం ప్రొఫెషన్లో ఉంటే దాని మీద వచ్చే ఇన్కమ్. ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్, మనకి ఏదైనా ప్రాపర్టీ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ ఆర్ హౌస్, దాన్ని సేల్ చేస్తున్నప్పుడు, లేదు మనకు షేర్స్ ఉన్నాయి, ఆ షేర్స్ సేల్ చేస్తున్నప్పుడు అది ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్ కిందకి వస్తుంది. లాస్ట్ది ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. మనకు వచ్చే ఇన్కమ్ పైన 4 కేసెస్లో కవర్ అవ్వకపోతే అది ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లోకి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లాటరీ ఇన్కమ్, ఫిక్స్డ్ డిపాజిట్ మీద వచ్చే ఇంట్రెస్ట్ ఇన్కమ్, ఎట్సెట్రా. మీరు పైన చూసారు కదా ఐటీఆర్ ఫార్మ్స్, వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఐటీఆర్ 1, ఐటీఆర్ 4 రెసిడెంట్స్కి అప్లై అవుతుంది. ఐటీఆర్ 2, ఐటీఆర్ 3 రెసిడెంట్స్ అండ్ నాన్ రెసిడెంట్స్కి అప్లై అవుతుంది. ఐటీఆర్ 5, ఐటీఆర్ 6, ఐటీఆర్ 7 ఈ 3 ఆర్గనైజేషన్స్ అండ్ స్పెసిఫైడ్ పర్సన్స్కి అప్లై అవుతాయి. మన డిస్కషన్ మాత్రం ఐటీఆర్ 1 టు ఐటీఆర్ 4కే ఉంటుంది. ఐటీఆర్ 1 రెసిడెంట్ ఇండివిజువల్ అయ్యుండి మీకు సాలరీ లేదా పెన్షన్ ఇన్కమ్ ఉంది, ఒక ఇంటి నుంచి రెంటల్ ఇన్కమ్ వస్తుంది, అదర్ సోర్సెస్ ఇన్కమ్ ఉంటే, ఆ టోటల్ ఇన్కమ్ 50 lakhs లోపు ఉంటే ఐటీఆర్ 1 ఫైల్ చేయాలి. ఐటీఆర్ 4 ఐటీఆర్ 1లో ఉండే ఇన్కమ్తో పాటుగా ప్రెజెంటివ్ ఇన్కమ్ ఉంటే ఐటీఆర్ 4 ఫైల్ చేయాలి. ప్రెజెంటివ్ ఇన్కమ్ అంటే సింపుల్గా చెప్తాను, కొన్ని కేసెస్లో మీరు మ్యాండేటరీగా మస్ట్గా బుక్స్ మెయింటైన్ చేయాలి. ఆ బుక్స్ బేసిస్ మీద ఇన్కమ్ ఆర్ లాస్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. బట్ మీరు ఆ బుక్స్ మెయింటైన్ చేయదలుచుకోలేదు, అప్పుడు ప్రెజెంటివ్లో ఇన్కమ్ క్యాలిక్యులేట్ అవుతుంది. ఆ కేసెస్లో ఐటీఆర్ 4 ఫైల్ చేయాలి. ఐటీఆర్ 2 మీకు ఐటీఆర్ 1 నుంచి వచ్చే ఏ ఇన్కమ్ అయినా మోర్ దెన్ 50 lakhs ఉంటే ఐటీఆర్ 2 ఫైల్ చేయాలి. అదే నాన్ రెసిడెంట్ అయితే లెస్ దెన్ 50 lakhs ఉన్నా సరే ఐటీఆర్ 2నే ఫైల్ చేయాలి. క్యాపిటల్ గెయిన్స్ ఉన్నప్పుడు, ఒక ఇంటికన్నా ఎక్కువ ఇళ్ల నుంచి రెంటల్ ఇన్కమ్ వస్తున్నప్పుడు ఐటీఆర్ 2 ఫైల్ చేయాలి. ఫారెన్ ఇన్కమ్, ఫారెన్ అసెట్ ఉన్నప్పుడు, క్రిప్టో ఇన్కమ్, ఏదైనా కంపెనీలో మీరు డైరెక్టర్ అయినప్పుడు, మీరు అన్లిస్టెడ్ షేర్స్ని హోల్డ్ చేస్తున్నప్పుడు ఐటీఆర్ 2 ఫైల్ చేయాలి. ఐటీఆర్ 3 ఇది కూడా రెసిడెంట్స్ అండ్ నాన్ రెసిడెంట్స్కి అప్లై అవుతుంది. ఐటీఆర్ 2లో ఉండే ఇన్కమ్తో పాటుగా మీకు ఏదైనా బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ ఉన్నా, లేకపోతే మీరు ఫర్మ్లో పార్ట్నర్గా ఉన్నా ఐటీఆర్ 3 ఫైల్ చేయాలి. ఓల్డ్ రెజ్యూమేకి న్యూ రెజ్యూమేకి డిఫరెన్స్ ఏంటి, వాటి లిమిట్స్ ఏంటి? ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమేలో అప్ టు 5 lakhs వరకు ట్యాక్స్ రిబేట్ ఉంటుంది, అంటే 5 lakhs వరకు ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం రాదు. న్యూ ట్యాక్స్ రెజ్యూమేలో అప్ టు 7 lakhs ట్యాక్స్ రిబేట్ ఉంటుంది. బట్ న్యూ ట్యాక్స్ రెజ్యూమేలో కొన్ని ఎగ్జామ్షన్స్, కొన్ని డిడక్షన్స్ క్లెయిమ్ చేయలేరు. ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమేలో ఏజ్ని బట్టి ట్యాక్స్ స్లాబ్ ఉంటుంది. అప్ టు 60 years ఒక స్లాబ్, 60 to 80 ఒక స్లాబ్, మోర్ దాన్ 80 ఒక స్లాబ్. కానీ న్యూ ట్యాక్స్ రెజ్యూమేలో అందరికీ ఒకటే స్లాబ్. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇన్కమ్ 20 lakhs ఉండి మీ ఏజ్ 60 years బిలో ఉంటే ఓల్డ్ రెజ్యూమేలో ట్యాక్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. అప్ టు 2,50,000 నిల్ రేట్ ఆఫ్ ట్యాక్స్. సో అప్ టు 2,50,000 నో ట్యాక్స్. 2,50,000 టు 5 lakhs 5% ట్యాక్స్. 2,50,000 నుంచి 5 lakhs అంటే డిఫరెన్స్ 2,50,000. ఆ 2,50,000 మీద 12,500 ట్యాక్స్. 5 lakhs to 10 lakhs 20%. 5 lakhs to 10 lakhs అంటే డిఫరెన్స్ 5 lakhs. ఆ 5 lakhs మీద 1 lakh ట్యాక్స్. మోర్ దాన్ 10 lakhs అంటే 20 lakhsలో మోర్ దాన్ 10 lakhs అంటే 10 lakhs. ఆ 10 lakhs మీద 3 lakhs ట్యాక్స్. టోటల్ ట్యాక్స్ 4,12,500 వస్తుంది. దాని మీద 4% సెస్ పే చేయాలి, అది 16,500. టోటల్ 4,29,000 ట్యాక్స్ అనేది వస్తుంది. అయితే మీరు ఈ క్యాలిక్యులేషన్స్ లేకుండా ఇన్కమ్ ట్యాక్స్ క్యాలిక్యులేటర్ ఉంటుంది, అది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్ ఓపెన్ చేయండి. లెఫ్ట్ సైడ్ క్విక్ లింక్స్ అని ఉంటాయి. ఆ క్విక్ లింక్స్లో ఇన్కమ్ ట్యాక్స్ క్యాలిక్యులేటర్ అని ఉంటుంది, అది ఓపెన్ చేయండి. అందులో బేస్ క్యాలిక్యులేటర్, అడ్వాన్స్ క్యాలిక్యులేటర్ అని ఉంటాయి. బేస్ క్యాలిక్యులేటర్లో అసెస్మెంట్ ఇయర్ 24-25 సెలెక్ట్ చేయండి. ట్యాక్స్ పేయర్ కేటగిరీ ఇండివిజువల్, రెసిడెన్షియల్ స్టేటస్ మీరు సెలెక్ట్ చేసుకోండి, రెసిడెంటా నాన్ రెసిడెంటా అని. మీ ఏజ్ కూడా అక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. 3 types ఆఫ్ ఏజెస్ ఉంటాయి. టోటల్ ఇన్కమ్ 20 lakhs అని సెలెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మీకు పక్కనే ట్యాక్స్ సమరీలో 20 lakhs యాన్యువల్ ఇన్కమ్కి ట్యాక్స్ అమౌంట్ యాజ్ పర్ ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమే 4,29,000, యాజ్ పర్ న్యూ ట్యాక్స్ రెజ్యూమే 3,12,000 వచ్చింది. మీరు ఈ కంపారిజన్ కూడా చేసుకోవచ్చు, దేంట్లో ఎంత బెనిఫిట్ ఉంది అని. అలాగే అడ్వాన్స్ క్యాలిక్యులేటర్లో కూడా సేమ్ ప్రాసెస్, అసెస్మెంట్ ఇయర్, ట్యాక్స్ కేటగిరీ, రెసిడెన్షియల్ స్టేటస్, ఏజ్ లిమిట్ ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే మీరు హెడ్స్ వైజ్గా ఇన్కమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఇంకా డీటెయిల్గా ట్యాక్స్ని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో సాలరీ ఇన్కమ్ ఉన్న వాళ్ళు ఏ ఐటీఆర్ ఫామ్ ఫైల్ చేయాలి,
వాళ్ళకుండే ఎగ్జామ్షన్స్ ఏంటి, డిడక్షన్స్ ఏంటి, అలాగే ఏ ట్యాక్స్ ప్లానింగ్ చేస్తే ఎంత ట్యాక్స్ సేవ్ చేయొచ్చు అన్నది చూద్దాం.